ఒకసారి ఆలోచించండి. ఉదయం లేచి దువ్వుకుంటే దువ్వెన నిండా జుట్టు, స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ డ్రైన్ దగ్గర జుట్టు, బెడ్ మీద, దిండు పైన, షర్ట్ మీద ఎక్కడ చూసినా జుట్టే. చాలామంది వెంటనే ఏం చేస్తారో తెలుసా? కొత్త షాంపూ కొనేస్తారు, హెయిర్ ఆయిల్ మార్చేస్తారు, యూట్యూబ్లో చూసిన ప్రతి రెమెడీ ట్రై చేస్తారు. చాలా సందర్భాల్లో సమస్య జుట్టులో కాదు, సమస్య మన శరీరంలో ఉంటుంది. ఈ వీడియో పూర్తయ్యేలోపు మీకు జుట్టు ఎందుకు రాలుతోంది, ఏవి నిజమైన కారణాలు, ఏవి కేవలం అపోహలు, అలాగే జుట్టును ఎలా కాపాడుకోవాలో పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. ప్రతిరోజు కొంత జుట్టు రాలడం సహజం. కొన్ని వెంట్రుకలు రాలి వాటి స్థానంలో కొత్త వెంట్రుకలు వస్తూ ఉంటాయి. అంటే జుట్టు రాలిందంటేనే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ కొత్త జుట్టు రావడం తగ్గిపోయి పాత జుట్టు ఎక్కువగా రాలడం మొదలైతే అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఇప్పుడు అసలు కారణాలేంటో చూద్దాం. మొదటి కారణం నిద్ర. మీరు రాత్రిళ్ళు ఆలస్యంగా పడుకుంటున్నారా? రోజు 5 లేదా 6 గంటలు మాత్రమే నిద్రపోతున్నారా? అయితే మన శరీరంలో రాత్రి విశ్రాంతి తీసుకునే సమయంలోనే చాలా రిపేర్ పనులు చేస్తుంది. జుట్టు కూడా అందులో భాగమే. సరిపడ నిద్ర లేకపోతే శరీరం ముందు ముఖ్యమైన అవయవాలపై దృష్టి పెడుతుంది. జుట్టు మాత్రం ప్రాధాన్యత జాబితాలో వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే నిద్ర తగ్గించి ఖరీదైన ఆయిల్ వాడినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. రెండో కారణం ప్రోటీన్ లోపం. మన జుట్టులో ఎక్కువ భాగం ప్రోటీన్తోనే తయారవుతుంది. కానీ చాలామంది రోజు మొత్తం తినేది అన్నం, కూర, కొంచెం స్నాక్ మాత్రమే. ప్రోటీన్ మాత్రం చాలా తక్కువ. గుడ్లు, చికెన్, చేపలు, పెరుగు, పప్పులు, శనగలు లాంటి ప్రోటీన్ ఉన్న ఆహారం తక్కువగా తింటే జుట్టు బలహీనపడే అవకాశం చాలా ఉంటుంది. మూడో కారణం ఒత్తిడి. ఎప్పుడైనా పరీక్ష సమయంలో లేదా ఉద్యోగంలో ఎక్కువ టెన్షన్ ఉన్నప్పుడు జుట్టు ఎక్కువగా రాలినట్లు అనిపించిందా? ఇది చాలామందికి జరుగుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల కొంతమందిలో జుట్టు సాధారణం కంటే ఎక్కువగా రాలే పరిస్థితి రావచ్చు. అందుకే శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా విశ్రాంతి అవసరం. నాలుగో కారణం విటమిన్లు మరియు ఖనిజాల లోపం. కొంతమందిలో ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి12 లేదా జింక్ వంటి పోషకాలు తక్కువగా ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. అందుకే ఎవరికైనా చాలా రోజులుగా అసాధారణంగా జుట్టు రాలుతుంటే డాక్టర్ సలహాలతో అవసరమైన పరీక్షలు చేయించుకోవచ్చు. ఇప్పుడు కొన్ని పెద్ద అపోహలు చూద్దాం. మొదటి అపోహ: రోజు షాంపూ చేస్తే జుట్టు మొత్తం ఊడిపోతుంది. నిజానికి షాంపూ చేస్తున్నప్పుడు ముందే రాలడానికి సిద్ధంగా ఉన్న వెంట్రుకలు బయటికి రావడం వల్ల అలా అనిపించవచ్చు. రెండో అపోహ: తల గుండు చేస్తే జుట్టు మందంగా వస్తుంది. జుట్టు మందం ప్రధానంగా జన్యువులు మరియు వెంట్రుకల నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. గుండు చేయడం వల్ల వెంట్రుక మందంగా తయారవ్వదు. మూడో అపోహ: ఏ ఆయిల్ అయినా రాస్తే కొత్త జుట్టు వస్తుందా? తలకు ఆయిల్ పెట్టడం వల్ల పొడిబారడం తగ్గి జుట్టు మృదువుగా అనిపించవచ్చు. కానీ ప్రతి రకమైన హెయిర్ ఫాల్కు ఆయిల్ ఒకటే పరిష్కారం కాదు. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న. ఒక మొక్క ఎండిపోతే మీరు ఆకులపై మాత్రమే నీళ్లు పోస్తారా, లేక వేర్లపై కూడా నీళ్లు పోస్తారా? జుట్టు కూడా అంతే. సమస్య శరీరంలో ఉంటే పరిష్కారం కూడా అక్కడి నుంచే మొదలవుతుంది. ఇప్పుడు రోజు చేయగల 5 అలవాట్లను చూద్దాం. మొదటి అలవాటు: రోజుకు సరిపడా ప్రోటీన్ తీసుకోండి. రెండో అలవాటు: 7 నుంచి 9 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. మూడో అలవాటు: అతి కఠినమైన డైట్లు, ఆకలితో ఉండే అలవాట్లను తగ్గించండి. నాలుగో అలవాటు: ఒత్తిడిని తగ్గించడానికి నడక, వ్యాయామం లేదా మీకు నచ్చిన విశ్రాంతి అలవాటు పెట్టుకోండి. ఐదో అలవాటు: చాలా కాలంగా జుట్టు ఎక్కువగా రాలుతూ ఉంటే లేదా బట్టతల మచ్చలు కనిపిస్తే స్వయంగా మందులు వాడటం కంటే చర్మ వ్యాధుల నిపుణుడిని సంప్రదించడం మంచిది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. జుట్టు ఒక్క రోజులో రాలదు, అలాగే ఒక్క రోజులో తిరిగి కూడా పెరగదు. మీరు ఈరోజు చేసే మంచి అలవాటు వచ్చే కొన్ని నెలల్లో ఫలితాన్ని చూపిస్తాయి. కాబట్టి అద్భుతాలు చేస్తామని చెప్పే ప్రకటనల కంటే మంచి నిద్ర, సరైన ఆహారం, ఒత్తిడి నియంత్రణ, అవసరమైతే సరైన వైద్య సలహా ఇవే ఎక్కువ ఉపయోగపడతాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్, ఇంట్రెస్టింగ్ మరియు నిజమైన హెల్త్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.